ఏందే మాటకి మాట మా అన్నయ్యకి ఎదురు సమాధానం చెప్తా ఉండావు? ఎదురు సమాధానం కాదత్తా, తగిన సమాధానమే చెప్పేదాన్ని. కానీ నేను మీతో వేరే విషయం మాట్లాడాలి. నీతో మాట్లాడడానికి ఏముండదే? ఉంది. మీరు చేస్తున్న మోసాల లెక్కలు కొన్ని తేల్చాలి, అవి మాట్లాడాలి. మోసవా? అసలు మోసాలేంది, లెక్కలేంది? అత్తా, నేను ఎదగకూడదని, నా వ్యాపారాన్ని దెబ్బతీయాలని, నేను మొదలుపెట్టిన వ్యాపారాన్ని మీరు ఎలా స్తంభింపచేశారో నాకు తెలుసు. నా దగ్గరున్న డబ్బులు మొత్తాన్ని మీ మనుషుల్ని ఏర్పాటు చేసి నా దగ్గర 2 రూపాయల వడ్డీకి తీసుకొని మీరు బయట 10 రూపాయల వడ్డీకి సరేనే, చూద్దాం. నేను నీకు ఆ డబ్బు ఇవ్వను. మీ అక్కకి నా కొడుకుతోనే కాదు, ఊళ్ళో ఇంకెవ్వడితోనూ పెళ్లి కాకుండా చూస్తా. ఎందుకంటే నేను ఆ 15 లక్షలు ఇస్తేనే కదా మావాణ్ణి కాకపోయినా ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేసేదానికి. జరగనీయనుగా. అత్తా, మీరు చెడునే ఇంత బలంగా కోరుకున్నప్పుడు నేను మంచిని ఇంకెంత బలంగా అనుకోవాలి? ఇప్పుడు సవాల్ విసిరి చెప్తున్నా, ఆ 15 లక్షల రూపాయలు మీ దగ్గర నుంచే నేను వసూలు చేస్తాను. అంతేకాదు, మా అక్క పూరి పెళ్లి మీ అబ్బాయి బాలాజీకిచ్చే చేస్తాను. అది ఎవరు ఆపుతారో నేను చూస్తాను. ఏందే, నాతోనే సవాలా? నేను చాలా అనుకోగా మిమ్మల్ని అనుసరించిపోవాలనుకున్నాను, కానీ మీరు నన్ను అణగదొక్కాలనుకుంటున్నారు. మీరు తొక్కుతున్న కొద్దీ మీ కాళ్ళ కింద పడుండే చెప్పుని కాదు నేను చెప్పింది చెప్పినట్టు చేయగలిగిన దమ్మున్నదాన్ని. అంటే ఏంటి? ఇప్పుడు ఆ 15 లక్షల రూపాయలు మా చెల్లె దగ్గర వసూలు చేస్తానంటావా? బాలాజీకి పూరికి పెళ్లి చేస్తానంటావా? చెప్పాను కదా, గుర్తు పెట్టుకోండి. 15 లక్షలు వసూలు చేస్తా, మా అక్కకి బాలాజీకి పెళ్లి జరిపిస్తా. చూస్తూ ఉండండి. వీళ్ళు చూసేది చూస్తా ఉంటే నరికి చంపేసేటట్టున్నారే. నా కడుపున చెడబుట్టావు కదా నికృష్టుడా. నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా అప్రాచుడా. నిన్ను తిట్టడానికి తిట్లు కూడా దొరకట్లేదురా నీచుడా. కాటి కొడక, తాగి సచ్చినోడివి గమ్మునే పోయి రూమ్లో పడి చావచ్చు కదా. ఆరు బయట అరుగు మీద పడుకున్న మనిషిని నిద్రలేపు మరీ గెలుపుతావా? లేదు, వీడు భస్మాసురుడు అంటాడు. ఎవ్వరూ వీడిని నాశనం చేయక్కర్లా, వీడిని వీడే నాశనం చేసుకుంటాడు. వీడిని నాశనం చేసుకునేది కాదు,
నా కాపురం కూడా కూల్చేసేటట్టున్నాడు వీడు. మా మామకి నాకు అంతంత మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆయన స్ట్రైట్గా కత్తులు నూరుతా ఉన్నాడు నా మీద. స్వాతి ముత్యంలో కమలాసంలో ఉండే మా మామ ఈరోజు సమరసింహారెడ్డిలాగా అయిపోయినాడు. ఈ మొహం చూడు, దొంగకోళ్ళ మొహం వీడును. చెయ్యాల్సిందంతా చేసి ఎదవ మోసంగి మొహం వేసుకుని ఎట్టా కూర్చున్నాడు చూడు. తిట్టాల్సింది చిన్న మరిదిని కాదు, మిమ్మల్ని. ఏంది నాన్న మామను పట్టుకొని తిట్టాలంటున్నావు? ఓయ్ అమ్మో. తిట్టాలా సంపాలా? ఛ! మామ అనే గౌరవంతో ఇన్నాళ్ళు మాట్లాడకుండా ఉన్నా, కానీ మొత్తం నాశనం చేసిందే నువ్వే. నీకేమైందమ్మే? నోరెత్తి గట్టిగా మాట్లాడడం దానివి ఈ రోజు ఏంది పూనకం వచ్చినట్టు నా మీద పడి తిడతా ఉండవు? ఆ మరి తిట్టక? అసలు మీ ముగ్గురు కొడుకులకి ఏమైనా మంచి అలవాట్లు నేర్పినావా నువ్వు? అబ్బా కొడుకులు కూర్చొని తాగేది ఏ కొంపలోనైనా ఉండదా? సాయంకాలం అయితే చాలు సారాయి దుకాణం మొదలు పెట్టేస్తారు. అబ్బా కొడుకులు నలుగురు కూర్చొని ఊరగాయ నాక్కుంటా ముచ్చట్లు పెట్టుకుంటా తాగుతా ఉండేది. యాడన ఉండదా ఈ దరిద్రం? అసలు నిన్ను చూసే నేర్చుకున్నారు వీళ్ళు. నువ్వు లేకపోయినా ఇదిగో తాగి గీత వల్ల నాయనని పట్టుకొని అన్నేసి మాటలని ఇంతవరకు తీసుకొచ్చినాడు. నాయనంటే ఫ్రెండ్లీగా ఉండాలని అట్లున్నా ఈయన్ని పోయి నటరాజన్ని గెలకమని చెప్పినానా నేను? ఆ, అందరూ నేను తాగి మాట్లాడని మాట్లాడుతున్నారు కానీ నా బాధ ఎవరైనా పట్టించుకుంటున్నారా? మీరందరూ మాట్లాడే మా మామను ఒప్పించుంటే ఈ పాటికి నా పెళ్లి అయిపోయిండేది కదా, ఈ గొడవలు ఏమి ఉండేవి కాదు కదా. అక్కడ ఏదైనా రంపం ఉంటే తీసుకురారా, ఇది కోసిపడి తప్పుతాను. ఊరుకో. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వా? నువ్వు యాక్టింగ్ చేసినట్టు సీన్ చూసుకున్నట్టు ఆ పిల్లతో ఉన్న వీడియోని చూసే ఆ మనిషి అంతగా రియాక్ట్ అయినాడు. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు అని తెలిస్తే ఏం చేస్తాడో తెలుసునా? ఏం చేసి ఉండేటోడు? పెళ్లి చేసి ఉండేటోడు. పెళ్లి చేసి ఉండడరా, నీకు పెండం పెడతాడు. నువ్వు ఉన్నాయన అన్నిటికీ. రేయ్, నీకింకా అర్థం కాలా? ఆ మనిషి గీతా గోవిందుల పెళ్ళప్పటి నుంచే బంధువుల దగ్గర తలెత్తుకోలేకపోతున్నాననేసి బాధపడతా ఉన్నాడు. పైగా చాలం దానికి ఈ ఇంటి కోడళ్ళు ఎంత సుఖపడుతుండారో కళ్ళారా ఇక్కడే ఉండి చూసినారు. అలాంటప్పుడు మళ్ళీ నీకిచ్చి చేస్తారని ఎట్లా అనుకున్నావురా గాడి కొడక? అంటే ఏంది? పూరి నాకు ఇచ్చేయరా? రేయ్, నీ కాలు మెట్టి తీరా ఈ నా కొడుకు. వదులైనా ఆ మెంటలతో సస్తనం. ఇప్పుడేం చేసేది? ఏంది ఇంకా చేసేదే? ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటా కూర్చుంటాం. ఏం చేయాలో తెలియదు నాకు కూడా. ఇంకో 1-2 రోజుల్లో బ్యాంకులో తాకట్టు పెట్టిన పూరీ నగలు తిరిగి తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. ఏం చేస్తుందో అనేది నాకు సంబంధం లేదు. ఇంకోటి నీకోసం ఇల్లంతా ఎదగతా ఉంటే నువ్వు వీడికొచ్చి ఆలోచిస్తున్నావు ఏందా? ఇప్పుడే ఐస్ క్రీమ్ బండు మన ఇంటి ముందు నుంచి పోతా ఉంటే నీకోసం ఐస్ క్రీమ్ కొన్నా. నాకొద్దు. బా తిను. అసలే చిరాగ్గా ఉంది. నాకు ఐస్ క్రీమ్ తినబుద్దేయడం లేదు. అసలు ఐస్ క్రీమ్ తెచ్చింది నీ చిరాక్ గురించే. హా? బాగా చిరాగ్గా ఉన్నప్పుడు చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటే మూడు మారుతుందంట కదా. ఇది ఐస్ క్రీమ్ తోనో చాక్లెట్ తోనో పోయే చిరాక్ కాదు. ముందు తిను, ఐస్ క్రీమ్ కరిగిపోతున్నది, మళ్ళీ డబ్బులు వేస్ట్. తిను. నాకొద్దు. తిను. యాక్చువల్గా ఆ 15 లక్షలు మన దగ్గరే ఉండేవి. మీ అమ్మగారి పుణ్యవాని అవి మొత్తం బ్లాక్ అయిపోయాయి. మా అమ్మ ఏం చేసిందా? ఏం తెలీదా ఏంది? ఎవరో మనుషుల్ని ఏర్పాటు చేసి మన దగ్గర 15 లక్షల రూపాయలు 2 రూపాయల వడ్డీకి తీసుకుని అత్తగారు 10 రూపాయల వడ్డీకి బయట తిప్పుతున్నారు.
ఇప్పుడు ఆ బాండ్ పేపర్స్ తిరిగి ఇచ్చేస్తాను, డబ్బులు తిరిగి ఇవ్వండి అంటే చచ్చినా ఇవ్వను అంటుంది మీ అమ్మ. అట్టనిందా? అలాగే అనింది. మీ అమ్మగారు ఏమంటారో తెలీదా నీకు? సర్లేబ్బా, ఇప్పుడు ఏం చేద్దాము? ఆ డబ్బులు ఆవిడతోనే ఇప్పించుకుంటానని నేను మీ అమ్మగారితో ఛాలెంజ్ చేశాను. బా, ఇప్పుడు ఈ ఛాలెంజ్లు అవసరం ఈ టైంలో? మరేం చెయ్యాలి? ఆవిడ దగ్గరే కదా నా డబ్బులు లాక్ అయ్యాయి. ఆవిడ దగ్గర నుంచి రాబట్టాలి. ఎట్ట రాబడతామో? అమ్మ మొండికేసిందంటే అస్సలు ఇది. అందుకే నేనొక ప్లాన్ వేశా. ప్లానా? ఏంది చెప్పు. అంటే ఇది ఒక రకంగా మోసం చేయడమే. అలా చేయడం నాకు ఇబ్బందిగానే ఉంది. కానీ ఏం చేస్తాం? అత్తగారు కూడా నా దగ్గర మోసం చేసే కదా 15 లక్షలు కాజేశారు. ఆవిడ పద్ధతిలోనే తిరిగి రాబట్టుకోవాలి. దాన్ని మీరు తప్పుగా అనుకోకూడదు. నువ్వు బ్యాంకులో తాకట్టు కింద తీసుకొచ్చిన డబ్బులే కదా, ఆ డబ్బులు తీసుకునేదానికి ఏ పద్ధతి అయినా పర్లేదులే. ఇంతకీ ఎట్ట రాబట్టాలంటావు? దానికి నువ్వు కూడా హెల్ప్ చేయాలి మరి. హే, చెప్పినాను కదా, నువ్వేం చేసినా నేను నీకు అండగా ఉంటాననే. సరే అయితే విను. ఓయమ్మా, ఇదేమైనా తేడా కొట్టిందంటే మళ్ళీ చాలా కష్టం అయిపోతుందబ్బా. అందుకే చెప్తున్నా, జాగ్రత్తగా డీల్ చేయాలి మరి. సరే, ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. అమ్మకాడ లాకైన 15 లక్షల లక్ష్మిని రాబట్టాలి అంటే ధైర్యం చేయక తప్పదు. సరే కానీ అట్నే చేద్దాం. థ్యాంక్స్. జోడి వేటాడి విల 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 వెన్నెలాడి మనసులు మాట్లాడి మామా కొడుకు రాత్రికొస్తే బదలు గురించుకో మనసు చెప్పిన సంగతులన్నీ మరొకకు ఎంచక్కో. మామా కొడుకు రాత్రికొస్తే బదలు గురించుకో మనసు చెప్పిన సంగతులన్నీ మరొకకు ఎంచక్కో. కన్నానులే కలైకలు ఏనాడు ఆగవులే. సీరియల్లో యాసలేసే సూపర్ స్టార్ అయిపోదాం అనుకున్నా. ఇప్పుడు పూరిని కలిసేదానికే ఈ బురకాయ యాసం కట్టాల్సి వచ్చిందే. పర్వాలేదా, మామ పాతిల్లు ఖాళీ చేసినా కొత్తిల్లు కూడా బాగానే తీసుకున్నాడు. లోపల ఎన్ని రూములు ఉన్నాయో ఏమో. పెళ్ళి అత్తారింటికి వచ్చినప్పుడు మాకు సెపరేట్ రూమ్ ఉంటుందో ఉండదో చూడాలి. అంతకన్నా ముందు పూరిని చూడాలి. పూరిని చూసి 40బాలాజీ, గుర్తుపట్టేసినావా పాటి? ఒరేయ్, నా దగ్గరట్రా నీ నాటకాలు. ఇక్కడ సీనియర్ మోస్టుండ్రా. సారీ పాటి, పూరిని చూడాలని. వెధవా, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి దాన్ని మాయలో పడేసి ఏడిపించుకుతుంటున్నావు. అట్ట అనబాకపాటి, పూరి ఏడుస్తే నేను చూడలేను. పూరి జీవితాంతం సంతోషంగా ఉండాలా. నేను బాగా చూసుకుంటాను. పెళ్లికి ముందు కబుర్లు బాగానే చెప్తారు, కానీ అంతా అనుకున్నట్టు అవ్వద్దు. ఏంటో, ఒక పక్క వాళ్ళప్ప, ఒక పక్క అది. ఎవరిది తప్పో ఎవరిది రైటో, ఎవరికి సర్ది చెప్పాలో ఎవరిని సమర్థించుకుంటూ రావాలో తెలియక మధ్యలో నేను చూస్తున్నాను. మీ ఆశీర్వాదం ఉండాలి పాటి. బాగానే నేర్చుకున్నావు మస్కాలు కొట్టడం. మస్కాలు కాదు, నిజం. సర్లే, ఏడ్చావు. అవును, పూరి ఏది? అదిగో ఆ గదిలో ఉంది. పోయి మాట్లాడేసి వస్తానా? ఇదిగో
వేషాలు వేయకూడదు. అస్సలు. ఆ పో పో, దూరంగా ఉండి మాట్లాడు. అలాగే పాటి. దూరంగానా? అంత దూరం నుండి వచ్చిందే దూరంగా ఉండి మాట్లాడేదానికా? దగ్గరికి పోయి మాట్లాడినా. హాయ్ పూరి. బాలాజీ, మీ అమ్మ పూజ గదిలో ఉండదు. ప్లీజ్, నువ్విట్ట ఏడితే చూసేదానికే ఇక్కడికి వచ్చింది. నువ్వెలా వేషం వేసుకుని వచ్చావు? ఇంట్లో తెలిసిపోతుంది. నువ్వు ఇలాంటివి చెయ్యొద్దు. ఆల్రెడీ పార్టీకి తెలిసిపోయింది. అమ్మో, పార్టీ? ఏహే, పార్టీ కూడా మన పార్టీయే, చెప్పే వచ్చినా. అవునా? పార్టీ ఒక్కతే కొంచెం అర్థం చేసుకుంటోంది. మెల్లమెల్లగా ఒక్కొక్కరు అర్థం చేసుకుంటారులేమే. ఇప్పుడు పార్టీ మన పార్టీకి వచ్చేసింది కదా, అటు ఇటు కాకుండా మీ అమ్మ కూడా మెల్లగా మనకే సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత మీ నాయన కూడా కరిగిపోతాడులే. అమ్మా, టిఫిన్ అయిందా? అయిందమ్మా. కొంచెం 2 కాఫీలు పెట్టు. 2 కాఫీలు ఎవరికమ్మా? అది కాదే, పూరి ఫ్రెండ్ వచ్చిందమ్మా. పూరి ఫ్రెండా? ఎవరు? అదే సైరాబాను. సైరాబానా? అప్పుడొచ్చింది కదా, ముస్లిం అమ్మాయి. ఓ, ఆ అమ్మాయా? ఈ కొత్తిల్లు ఎలా తెలుసా అమ్మాయికి? ఏ ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పుకోరా ఏంటి? ఓ సర్లే, పెడతాను. అమ్మయ్యా. పూరి, నిన్ను 40 గంటలు చూడకపోతేనే 40 యుగాలు చూడనట్టుండదు. ఎప్పుడు నువ్వే గుర్తొస్తావు తెలిసినా? నాకైతే గుర్తు చేసుకునే పని కూడా లేదు. ఎప్పుడు నీ ఆలోచనలే. సెల్వి. సామి వస్తున్నా. ఇదిగో కూరగాయలు తీసుకొచ్చా. వస్తున్నా సామి. అమ్మా, అయ్యో సామి, ఆ కాఫీ మీరు తాగేశారా? నువ్వైనా చెప్పచ్చు కదా. ఏం సెల్వి? అదే పూరి వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది సామి, ఆ అమ్మాయి కోసం పెట్టాను. పూరి ఫ్రెండా? అదే సామి, ఆ ముస్లిం అమ్మాయి ఉందే సైరాబాను, ఆ అమ్మాయి. ఓహో, ఎప్పుడొచ్చింది? ఇందాకే వచ్చింది. అయ్యో, తెలియకుండా తాగేశానే. పర్వాలేదులే, పాలు వేడిగానే ఉన్నాయి, మళ్ళీ పెడతాం. పూరి, మీ అప్ప వచ్చారు. ఎంతసేపు ఫ్రెండ్ తో రూమ్ లో ఉంటావు? బయట తీసురా. ఏబ్బా బిరిండ్రా, టైం అయిపోతా ఉండ్లా. ఏందబ్బా? ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి పోతా ఉన్నాము. పోయి మంచినీళ్ళు తీసురా పో. మనిషి ఎక్కిలు పడుతుంటే కనబడలే నీకు? ఇదిగోండి, తిండి పెట్టుకుని తినేటప్పుడు మంచినీళ్ళు పెట్టుకోవాలని తెలీదా? పక్కన ఎవరు లేకపోతే గొంతు పట్టుకుని చచ్చిపోతారు. అసలే వయసు అయిపోయింది. ఎవరికి ఆ వయసు అయింది? ఏమనుకుంటున్నావు నువ్వు? నాతో పోటీ పడగలవా? దేంట్లో పోటీ పడాలి మీతో? పొగరే నీకు. అవునవును, మీరు సంపాదించి పెట్టింది నేను తింటున్నాను కదా, అందుకని పొగరు. మాటికి మాట ఎదురు సమాధానం చెప్పావంటే చంపేస్తా చెప్తున్నా. ముందు నీళ్లు తాగండి, మీరు చచ్చేటట్టున్నారు. లక్క పోదామా? పద. రే ఆగు,
నీ పెండ్లానికి కొంచెం కూడా మంచి మర్యాద లేకుండా పోయింది. బయటికెళ్ళేటప్పుడు కూడా మీ ఇష్టానికి చెప్పా పెట్టకుండా పోతున్నారు. గుడికే కదా పోయేది. యాడికైనా పోని బయటికెళ్ళేటప్పుడు పెద్దాళ్ళకి చెప్పాల్సిన పనిలా? సర్లే చెప్పు. గుడికి పోయేస్తావా? ఆ చేతులు ఏంటే? పూల సజ్జ. అది కాదే, వేళ్ళకేంటి? ఉంగరాలు. మెళ్ళో ఏంటి? గొలుసు. అవన్నీ తీసి ఇక్కడిచ్చిపో. ఎందుకు ఇవ్వాలి? అవి ఆవిడ గొలుసు, ఆవిడ ఉంగరాలు. అవన్నీ దీనికి పెళ్లి చేసినప్పుడు కానుకలుగా వచ్చినాయి. అవి పోగొట్టిందంటే ఎవరిచ్చేది తర్వాత? బయట ఇష్టానికి తిరుగుతా ఉంది. తీ ముందు దాన్ని. తీయద్దక్క. మర్యాదగా అవి తీసిపెట్టు, లేకపోతే మీ అత్తను పిలుస్తాను. అక్కడ పెట్టు. పోయి స్టీలుంగరాలు పూసల దండలు వేసుకురా చాలు. నీ సంగతేంట్రా? నా దగ్గర అన్ని తీసేసుకుంటా. ఇదిగా ఇయ్యే ఉండయి. ఇంతకు ముందు దొంగతనాలు చేసేవాళ్ళు ఇప్పుడు దోపిడీలు మొదలు పెట్టారన్నమాట. ఎవరే దోపిడీ? మీరే.